కాలేజెస్ అనేవి సిటీస్కి దగ్గరలో ఉండాలి. బికాస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టులు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి టెక్ వాళ్ళు రావాలి. టెక్ వాళ్ళు ఎప్పుడొస్తారు, వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళనే హైర్ చేసుకుంటారు. అక్కడెక్కడో మారుమూల చోటు నుంచి వాడు వచ్చి ఇప్పుడు నాకు ఇంటర్న్షిప్ చేస్తాడా, లేదా ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నవాడు నాకు పనికొస్తాడా, వీళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే అప్రోచ్ అవుతారు. సో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ సరౌండింగ్స్లో కాలేజెస్ ఎప్పుడూ బాగుంటాయి. రెండోది, ప్రైవేట్ కాలేజెస్ ఎప్పుడు కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం, అడ్మిషన్స్ కోసం బాగా మెయింటైన్ చేస్తారు కాలేజ్ని. కొద్దో గొప్ప ఇంటర్న్షిప్ తీసుకురావడము, కొద్దో గొప్ప ఏదో ఒక ప్రాజెక్ట్ పిల్లలకి చెప్పడము, ఏదో ఒక కంపెనీని తీసుకురావడం చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ప్రైవేట్ కాలేజెస్ ఆర్ మోర్ ప్రిఫరబుల్. అది కూడా సిటీకి సరౌండింగ్స్లో ఉండే కాలేజెస్ ఆర్ మోర్ ప్రిఫరబుల్. అందుకే మన వెబ్సైట్ ద్వారా వచ్చేవి సిబిఐటి దగ్గర నుంచి గోకరాజు రంగరాజు, లేదా విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, జి నారాయణం అన్నీ ఇక్కడ ఉన్నవే ఉంటాయి. హైదరాబాద్ సరౌండింగ్స్లోనే మీకు బెస్ట్ కాలేజెస్ ఉంటాయి. ఇంకా చాలా రేర్గా ఉంటాయి బయట ఎక్కడైనా బెస్ట్ కాలేజెస్ అంటే. రెండోది గుర్తుపెట్టుకోండమ్మా, మీరు వెబ్సైట్ ద్వారా బెస్ట్ కాలేజ్కి వెళ్ళినా కూడా ఇది Tier 3 కాలేజే. సో నీ ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా ఉండాలి. నువ్వే సొంతంగా ప్రాజెక్టులు తెచ్చుకోవడం, నీకు ఎవ్వరూ చెప్పరు, నాకెవరు చెప్పలేదు అందుకే నేను ఇంటర్న్షిప్ చేయలేదు, అదంతా నాన్ సెన్స్. ఈ రోజుల్లో నీ చేతిలో మొన్నటిదాకా ఇంటర్నెట్ ఉండేది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేనేం నేర్చుకుంటే బాగుంటుంది, నా కెరియర్ ఎలా ఉంటుంది, సర్చ్ చేయాలి. ఏ చదువులు చదివితే ఎక్కడ బాగా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్.